కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. రేషన్ విషయంలో పీటీజ్ కేసు అదే మా కేసు సార్ అండ్ పీటీజ్ సార్ మేము అయితే పీటీజ్లో అందరికి 35 కేజీలు రైస్ వస్తుంది సార్. కొన్ని కుటుంబాలకి రావట్లేదు సార్, 35 కేజీలు రావట్లేదు. అలాంటివి కూడా కొద్దిగా చూడండి సార్. తర్వాత ఇలాంటి సమస్యలు ఉన్న పీటీఎస్ గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్. అవి కూడా మీరు ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి పరీక్షించి చూస్తారని అనుకుంటున్నాను. రేషన్ రైస్ విషయంలో మన పీవీటీజీ గ్రామాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇచ్చేస్తాం. 100% ఇస్తాం. ఎవరికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోల సిలిండర్ ని కూడా 14 కిలోల సిలిండర్ గా మార్చాం. మాకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. తర్వాత మీరు మా దగ్గర రావడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా మా ఊరిని విజిట్ చేసినట్టు లేదు సార్, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఎమ్మెల్యేలు అయితే మేము పక్క నుండి వెళ్ళి అడిగినప్పుడు నందిగర గ్రామం ఎక్కడుందని కూడా వాళ్ళకి తెలియదు సార్. ఓట్లు అడగడానికి వచ్చారా? ఓట్లు అడగడానికి అయితే వచ్చారు కానీ సార్ మేము సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి చెప్తేనేమో ఓట్లు అడగడానికి వచ్చారా? వచ్చారు సార్. ఓట్లకి అయితే వచ్చారు కానీ సమస్య తీసుకెళ్తేనేమో మీ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నారు సార్. మీరు రావడం చాలా సంతోషం సార్. మేము మీకు చాలా పెద్ద అభిమానం సార్. చాలా థ్యాంక్స్ సార్ మీరు రావడం. మీరు మాట్లాడతారమ్మా? మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. నేను ఎంజీఎన్ఆర్ఐజెస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నాను సార్. నేను 2008 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నాను సార్. నాకు మా సలుగు పంచాయతీలో మాకు 32 యాప్టేషన్స్ ఉన్నాయి సార్. మాకు 8,000 జీతం మాత్రమే 2008 నుంచి ఇస్తున్నారు సార్. ఇప్పుడుకి వచ్చి మాకు ఎటువంటి ఆదాయం అనేది పెంచలేదు సార్. మేము ఎనీ టైం రోజు ఆన్లైన్లో వర్క్ చేయాలి సార్. కొండలు మీరు ఇప్పుడు మా అంటే మా ఏరియా సైడ్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత కొండలు ఉన్నాయి అనేది మీకు అర్థమైంది సార్. మేము ఆడవాళ్ళవి, మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మాకు ఆ జీతం అనేది సరిపోవట్లేదు సార్. ఎండనక వాననక వర్షం అనక చలి అనక ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాం సార్. మా బాధని మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు చేస్తారని మాకు ఆశ, ఎంతో ఆసక్తితో మొన్నటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మీరు మిమ్మల్ని సినిమాల్లో చూడడం తప్పకుండా రియల్ గా ఎప్పుడు చూడడానికి నిజంగా అలాగే మా బాధని కూడా మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి కమ్యూనికేట్. అది 8,000 అమ్మా నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంజీ నరేగా అనేది ఈ నెలాఖరుతో అయిపోతుంది. కొత్తగా జీరామ్జీ స్కీమ్ వస్తుంది. నిజం చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు జనవరి 1వ తారీఖునే మీ అందరికీ మంచి చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. కాకపోతే ఎంజీ నరేగా కొత్త రూపం దాల్చడం వల్ల బీబీ జీరామ్జీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వెంబటనే మీకే కాదు ఆ రూరల్ డెవలప్మెంట్ ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఏ విధంగా మంచి చేయాలో కార్యాచరణ అనేది ఉంటుంది. దయచేసి మరి అంత చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలండి. నా పేరు మామిడి బాలరాజు, నందిగరు గ్రామం. నాకైతే 2 కళ్ళు కూడా కనిపించావు. అయినా కూర్చుందామైనా పడుకుందామని కూడా నిద్ర లేనటువంటి పరిస్థితి. ఇది కిన్ను మరి వెన్నుపూస బేకైంది సార్. దానికి ఏంటంటే నాకు మరి వెళ్ళి హాస్పిటల్లో ఉందామైనా మరి కొంచెం ఆర్థికం మరి నా దగ్గర లేదు. మన ప్రభుత్వం వాళ్ళు మనకు ఎంతో కొంత 6,000 రూపాయలు ఇస్తున్నారు కానీ మాకు 2 పిల్లలకి మా ఆవిడికి నాకు కొద్దిగా ఖర్చుకు సారట్లేదు సార్. అందుకని చాలా ఇబ్బందికరంగా పడుతున్నాను. మీరు వస్తారని ఆశతో ఉదయం నుంచి 7 గంటల నుంచి ఇంత నలిగి కూర్చుంటున్నాను. ఏడవాలో కూడా తెలియదు, పడుకుని ఉండాలో కూడా తెలియదు, నవ్వాలో కూడా తెలియదు. అది పరిస్థితుల్లో ఇక్కడ నలిగిపోతున్నాను ఉదయం నుంచి సైడ్ దగ్గర కూర్చొని. కాకపోతే మీతో మాట్లాడాలి ముఖాముఖాన్ని ఉద్దేశంతో ఇంతవరకు ఇది ఉన్నాను సార్. తర్వాత నాకేంటంటే నా ఇల్లు ఏమొచ్చి రేపిల్లుడు పడిపోయే గోడ అంతా మొత్తం పగిలిపోయింది సార్. చిన్న పెంకుటిల్లు. ఆ ఇల్లు గోడ ఏమైందంటే పగిలిపోయింది. దయచేసి అది ఇప్పటికైనా సరే అది పరిశీలించి మరి గృహం మరి ఇల్లు నిర్మించి ఇస్తారని మరి ఆశిస్తున్నాం సార్. ఏంటంటే అది మీరు గ్రాంటింగ్ చేసి ఇచ్చినా కూడా నేను కట్టుకోలేని పరిస్థితి సార్. అలాగే అందుకని మీరే అది ఒక సొంత మరి గృహం నిర్మించి ఇస్తారని మరి కాలకాలానికి దినానికి మీ కుటుంబంలో నేను రుణపడి ఉంటాను సార్. మీకు ఇంకా ఏమిచ్చి రుణం తీర్చలేను. నాకు ఒక ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ధర్మరాజు చెప్పినట్టు కొండల్లో, లోయల్లో, గుట్టాల్లో కూడా తాతలు నాకు ఇప్పుడు మరి 51 సంవత్సరం సార్ నాకు. అయినా నేను ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, ఎంపీలు కూడా ఇప్పుడు ఇక్కడ దాకా కూడా వచ్చింది లేదు. ఒక నిమిషం సార్. ఇల్లు గురించి అడిగారు. మనం కట్టించాము
ఖచ్చితంగా ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం చెప్తాను. ఒకసారి మన గౌరవ మంత్రి గారు మాట్లాడతారు, మనోహర్ గారు కొన్ని అడుగుతారు, చెప్పండి సమాధానం. కాదు, మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఇది పెన్షన్ కాకుండా? పెన్షన్ కాకుండా ఏమి లేదు సార్. అది రైతు భరోసా ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది కదా సార్, అదేమో ముందు అమ్మగారు ఉంది సార్, అమ్మగారు అకౌంట్లో పడేది అది. ఆ తర్వాత ఏమొచ్చి తర్వాత మా ఆవిడ అకౌంట్ ఇస్తేమో మా ఆవిడలో ఏమంటుందంటే పోస్టర్లో ఇక్కడ మరి ఎలిజిబుల్ లిస్టులో కొట్టి ఆధార్ కార్డు కొట్టి చూస్తే పోస్టర్లో పడినట్టు ఉంది సార్. అక్కడ వెళ్ళి పోస్టర్లో కానీ ఎక్కడ కానీ నొక్కి చూసినా ఏమి చేసినా ఇక్కడ ఏమి లేదు సార్. నిన్న ఇచ్చిన విడతలో మీ పేరుందా లిస్ట్ లో? మీకు వచ్చిన డబ్బులు మీ ఖాతాలోకి? లేదు సార్, అది చూపించలేదు సార్. మొన్నసారి గత నెలలో వేశారు కదా సార్, అవి చూపిస్తే అవి ఏమి రావట్లేదు సార్. ఇంకేం పథకాలు మీకు ప్రభుత్వం నుంచి ఇంకా అందినాయి? నాకు ప్రభుత్వం నుంచి ఏమి లేదు సార్. అందుకని దయచేసి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం సార్కి కోరుకుంటున్నాను ఏంటంటే చిన్నది నాకేమైనా. మీకు 35 కిలోల బియ్యం వస్తుందా? లేదు సార్. మీకు కార్డు లేదా? రైస్ కార్డు లేదా? కార్డు ఉంది సార్, 20 కేజీలు ఇస్తున్నారు సార్. 35 కిలోల బియ్యం మీకు ఇవ్వడం లేదా? లేదు సార్. ఓకే, అది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఇప్పుడే శాంక్షన్ చేద్దాం. అది ఆ తర్వాత ఇప్పుడే ఏమొచ్చి శాంక్షన్ చేద్దాం. చిన్నది ఎక్కడ నుంచి నేను సాలేకపోయినా మా పిల్లలు మా ఆవిడైనా సరే తెచ్చుకొని ఇది అవుతారు. చిన్నది ఏమైనా మన ప్రభుత్వం నుంచి ఏమైనా కొంచెం సహకరిస్తే చిన్న ఇంత మారుమూల ప్రాంతంలో కూరగాయలు కానీ లేదంటే మిరపకాయలు ఏదో ఒకటి ఇలాంటి వ్యాపారం చేసుకొని దాని ద్వారా నా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ. డిఆర్ డిపో ఉందా అక్కడ మీకు? డిఆర్ డిపో మరి కొత్తపల్లిలో ఉంది సార్. డిఆర్ డిపో చేస్తారా? మీకు ఇచ్చేస్తాం ఇమీడియట్ గా మీ కుటుంబానికి. డిఆర్ డిపో అంటే నాకు మరి రాయడం అంటూ రాస్తారు, ఇవాళ లేరు. కుటుంబంలో ఎవరో ఒకరు నేర్పిస్తారు, కలెక్టర్ గారికి చెప్తాను, ఎవరో ఒకరికి మీ తరఫున నడిపించగలుగుతారు. మీతో పాటు ఎవరిని వచ్చారా? మీతో ఎవరిని వచ్చారా కుటుంబ సభ్యులు? మా ఆవిడ ఉంది సార్. ఓకే అమ్మ, నమస్కారం. నిల్చు. ఆమెకి ఇవ్వండి, మైక్ మాట్లాడమ్మా. నీకు డిఆర్ డిపో ఇస్తే చేసుకుంటారమ్మా మీ కుటుంబం? చేస్తాం మేడం. చేసుకుంటారా? చేస్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కలెక్టర్ గారికి చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, శాంక్షన్ చేద్దాం మీకు, చేసుకోండి.